నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైంది. పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తుందంటూ మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి రాంప్రసాద్. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందంటూ పెద్దిరెడ్డి మండిపాటు. భీమవరం కిష్కిందపురంలో శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం. 108 మంది మహిళలచే కలశాలతో ఊరేగింపు. జగన్ మూర్ఖత్వం విలాసాలతో రాష్ట్రం ధ్వంసమైందని, చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా వైసీపీ ఎదురుదాడి చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికతో జగన్ సిగ్గుపడాలని అన్నారు. 10 లక్షల కోట్ల అప్పులు, 71,000 కోట్ల వడ్డీలతో రాష్ట్రంపై భారం వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేని అన్నారు. 7 నెలల కాలంలో 6.33 లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందని, ఇప్పటి వరకు 4.1 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. జగన్ పాల్పడిన విధ్వంసంతో చితికిపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెబితే దానిని వైసీపీ వక్రీకరించి బురద జల్లుతుందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న 2 సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు, నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి, దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి 5 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అగాధంలోకి నెట్టవేయబడిన ఈ రాష్ట్రాన్ని ఒడ్డును వేయటానికి, తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీ 7 నెలల పరిపాలన, తెలుగుదేశం పార్టీ 7 నెలల పరిపాలన మీద ఏదైనా చర్చకు వచ్చేట్లయితే ఎక్కడైనా సరే సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంతేగాని మాకు ఒక పత్రిక ఉంది, పెన్ను మాది, ఇంకు మాది, మేము ఏదైనా రాసేయచ్చు, ప్రజల్ని మభ్యపెట్టచ్చు లేదా తప్పుదారి పట్టించవచ్చు అని ఆలోచించేస్తే మాత్రం అది క్షమించడానికి నేరం అవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి అందిన రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచించినట్లయితే 10 లక్షల కోట్లకు పైబడి అప్పులు, 71,000 కోట్లు అసలు,
వడ్డీ చెల్లింపు 1,40,000 కోట్లు, 2 అసలు వడ్డీ కలిపి 1,40,000 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్రం మీద వేశారు. ఆలోచిద్దాం. అప్పు చేస్తాం తప్పు కాదని కూడా కొంతమంది వాదన చేస్తారు. గతంలో మంత్రిగా పనిచేస్తూ ప్రభుత్వ భూములు, అడవి భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి వేల ఎకరాల పేద ప్రజల భూములు, అటవీ భూములు, అటవీ సంపదను దోచుకున్నారని, తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు గతంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు వెలకట్టలేనివని, ఇప్పుడు వాటిని బయటకు తీసే సమయం ఆసన్నమైందని తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా, రాష్ట్రంలో గత 8 నెలల నుంచి ఎంతో సంచలనాత్మకంగా ఎన్నో సోషల్ మీడియా గ్రూపుల్లో అయితేనే, పేపర్లలో, టీవీల్లో వస్తున్నది ఒకటే వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఆ రోజు మంత్రిగా పనిచేసి సూడో సీఎంగా ఈ రాష్ట్రాన్ని ఏలిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తే, ఈరోజు అన్నమయ్య జిల్లా అనుకోండి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదందా అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం. ప్రజల్లో అలాగే చాలామంది ఎవరైతే విజ్ఞతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తూ ఉంది. 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు, ప్రజలు సొత్తు లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులు చేయడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఒకసారి లోతుగా అక్కడున్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే కేవలం 26 ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా, కాలువలు వేయాలన్నా కూడా అటవీ భూములకున్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి. అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ఉంటుందో దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనేం అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు, గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం. ఈరోజు కేవలం మీడియాలో వచ్చిన వార్తలను చూసి మేము స్పందించడం లేదు. మేము ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా అడిగే హక్కు మాకుంది. కాబట్టి మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ ఇలవేల్పుగా ఉన్నారో సదుము అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేసి, తడిబట్టలతో వచ్చి ఇక్కడ ప్రమాణం చేసి ప్రభుత్వ భూములు మీరు కాజేశారా లేదా అని మీరు ప్రమాణం చేస్తారని సూటిగా సవాల్ అడుగుతున్నా. అలాగే ఈ ప్రాంతంలో బిడ్డలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం. సార్, ఎన్నో వందలాది మంది పేదవాళ్ళ యొక్క బతుకులతో ఆడుకున్న ఇలాంటి నీచుల యొక్క ఆట కట్టించేదానికే మన ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మీ నాయకత్వంలో మీ కింద పనిచేస్తున్న ఒక మంత్రిగా నేను అడుగుతున్నా, ఆ భూములను రక్షించాలా. ప్రభుత్వ భూములు ఏవైతే ప్రభుత్వానికి, అటవీ భూములు ఏవైతే అటవీ శాఖకు అప్పగిచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని సభాముఖంగా పాత్రికేయుల సమక్షాన్ని అడుగుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చిత్తూరు జిల్లా మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని మండిపడ్డారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని, చంద్రబాబు ఎల్లో మీడియా సాయంతో తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హసనానికి పాల్పడే విధంగా ఈ ప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. చాలా మందిని రాజకీయంగా
వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబును ఆకాశానికి ఎత్తే విధంగా రాసే అలవాటు ఈ ఈనాడు పత్రిక ఉంది. మరి ఈరోజు అదే కథనాన్ని ఈరోజు రాశారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. మరి నేను ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. దాంట్లో ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు మా మీద ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టాడు ఈ పచ్చ పత్రికల ద్వారా, పచ్చ మీడియా ద్వారా. మరి ఇది ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ఇది 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకు ఎవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చేదే కాకుండా అది ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను. అవసరమైతే మీ అందరికీ కూడా జిరాక్సులు తీసి కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదో అధునాతన గెస్ట్ హౌస్ కట్టినామంటారు. 2001లో కొన్నప్పుడే అక్కడ రాత్రుల్లో బస చేయాలంటే పని చేసే వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలని చెప్పి ఆ రోజే మేము అక్కడ కట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే మామిడి చెట్లు పెట్టడం జరిగింది. దాదాపు 24-25 సంవత్సరాలు అయితే ఈరోజు మళ్ళా అది అటవీ భూమి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. మీకు ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకటరమణారెడ్డి అని చెప్పి ఏదైతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడో అతను ఆ రోజు ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అదే మళ్ళా 2014లో అదే వెంకటరమణారెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది. వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణారెడ్డి వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగింది. ఈరోజు ఆ భూమిని 23 ఎకరాలు 75 ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు ఇతను సెటిల్మెంట్ డైరెక్టర్. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.